ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, మనందరి సుపరిచితుడు బ్లాక్మెయిలర్ అండ్ ఆన్లైన్ బిచ్చగాడు అయినటువంటి లలిత్ నోట ఏవేవో పెద్ద వాక్యాలు రావడం చూస్తుంటే నాకు చాలా హాస్యాస్పదం అనిపించింది. ఇతగాడు మెరుపు టీవీలో మాట్లాడుతూ ప్రతి చర్చిలోనంట సనాతన ధర్మంపైనే విషం కక్కుతూనే ఉంటారంట. అదే మన క్రైస్తవుల బ్రతుకంట. అంటే క్రైస్తవులకు ఇంకేం పని పాట లేదనుకుంటున్నాడు ఈ హిందూ జనశక్తి నడుపుతున్న లలిత్ గాడు. వీడు బయట చెప్పేవాడిని శ్రీరంగ నీతులు, లోపల చేసేవాడిని బోగస్ వేషాలు. అలాంటి వాటిలో మెరుపు టీవీలో మాట్లాడిన ఈ వీడియో ఒకటి. అదేంటో, వాడేం మాట్లాడాడో ఒక్కసారి చూడండి. వాడికి బుద్ధి వచ్చే కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ శాలింరాజు గారు వాగిన వాగుడు వీడియోలో వచ్చింది కాబట్టి ఇది హడావుడైంది. లేకపోతే ప్రతి చర్చిలో జరిగే తంతి ఇదే. ప్రతి చర్చిలో కూడా సనాతన ధర్మం మీద విషం కక్కుతూ బతకటమే వీళ్ళ బతుకు. సనాతన ధర్మం మీద విషం కక్కకపోయినా, సనాతన ధర్మం గురించి అబద్ధాలు ప్రచారం చేయకపోయినా వీళ్ళ బతుక్కి అసలు మనుగడ లేదు క్రైస్తవ్యానికి. భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఏ దేశంలో వెళ్ళినా కూడా క్రైస్తవ్యం అనేది అబద్ధాల వల్లే వ్యాప్తి చెందింది, లేకపోతే హత్యలతోటి వ్యాప్తి చెందింది. మార్క్ మై వర్డ్స్. ఎవరైనా సరే దీని మీద డిబేట్ చేస్తానంటే నేను రికార్డెడ్గా చెప్తున్నాను, డిబేట్ కూడా సిద్ధంగా ఉన్నాను. అండ్ ఇంకో మాట అంటున్నారు, ఇది మాట్లాడింది క్రైస్తవులతోటి అని చెప్పేసి. నాలుగు గోడల మధ్య మాట్లాడారంటున్నారు. నాలుగు గోడల మధ్య న్యాయంగా అయితే నీ క్రైస్తవులు అందరూ ఉన్నప్పుడు క్రైస్తవ్యం గురించి చెప్పుకోవాలి. క్రీస్తు గొప్పోడు అని చెప్పుకోవాలి. క్రీస్తు అది బీకాడు, ఇది బీకాడు, తోపు తురుము, మీ ఇష్టం వచ్చింది చెప్పుకోండి. కానీ సనాతన ధర్మం గురించి, సనాతన ఆచారాల గురించి మాట్లాడి మా నాలుగు గోడల మధ్య మేము మాట్లాడుకుంటామంటే 4 వీధుల్లోకి ఈడ్చుకొచ్చి తంతాం ఒక్కొక్కడిని. సవాలే లేదు. ఎందుకంటే ఈ దేశంలో మమ్మల్ని అడ్డుకుంటే ఊరుకుంటాం, మా హక్కులను అడ్డుకుంటాం, మా ఆత్మాభిమానాన్ని తొక్కేస్తామంటే మాత్రం ఊరుకోవటానికి ఇక్కడ ఎవడో చేతులకి మేకులు కొట్టు కూర్చోలా మేము. రైట్ వెస్లీ గారు, ఎస్, ఇంకొక మాట అండి. వాడు మాట్లాడిన మాట చెప్తాను. వెస్లీ గారు ఒక మాట అండి. వెస్లీ గారు ఒక మాట. వాడు మాట్లాడింది వాడి చర్చకొచ్చే ఆడవాళ్ళ గురించి కాదు, వాళ్ళ చర్చకొచ్చే ఆడవాళ్ళతో మాట్లాడాడు అంటున్నారు కదా. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకోవాలా? ఊళ్ళో ఆడవాళ్ళందరూ పువ్వులు పెట్టే వాళ్ళందరి గురించి మాట్లాడినట్టు అయిపోయింది. పువ్వులు పెట్టే వాళ్ళందరూ కూడా బజారు తిరుగుతారు అంటానికి ఈడవడండి గొట్టంగాడు. యారా లలిత్, అది నోరా మూసిన్నదా? ఏం మాట్లాడుతున్నావు? నీ సనాతన ధర్మం గురించి మాత్రమే మా చర్చిలో మాట్లాడుకోవడానికి మాకు బైబిల్ లేదా? పోయి మీ భూత గ్రంథాలే బోధించాలే. బైబిల్ని మా బ్రతుకంతా బోధించినా ఇంకా నేర్చుకోవడానికి ఎంతో ఉంటుంది. ఎందుకంటే బైబిల్ మీ గ్రంథాల్లా కథల పుస్తకం కాదు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు అనుగుణంగా దేవుని ద్వారా వ్రాయబడిన అద్భుతమైన పరిశుద్ధ గ్రంథం. అది అప్డేట్ గ్రంథం. దాన్ని పక్కన పెట్టి అవేవో ప్రపంచానికి ఉపయోగపడే ఆదర్శ గ్రంథాలన్నట్టు, మనిషి మనుగడకు ఉపయోగపడే మానవతా విలువలున్న పుస్తకాలన్నట్లు వాటి గురించే మేము మాట్లాడాలే. ఒరే, ఒక్కోసారి నువ్వు వేసే జోక్స్ చాలా అంటే చాలా నవ్వొచ్చేలా ఉంటుందిరా. యారా, ఒకసారి జబర్దస్త్లో ట్రై చేయరాదు? సొల్లు చెప్పడానికి కూడా అర్థం పర్థం ఉండాలిరా లలిత్. ఇంకేమన్నావు? ఏ దేశాలు వెళ్ళినా క్రైస్తవ్యం అబద్ధాల వల్లే వ్యాప్తి చెందిందా? పోనీ మీది నిజం కాదా మరి? అలాగైతే మరి భారతదేశం దాటి పక్క దేశానికి కూడా ఎందుకు వ్యాప్తి చెందలేదు? ఒరే, ఒక నిజాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదురా. క్రైస్తవ్యం ఒక నిజం, అందుకే అది విస్తరిస్తూ పోతుంది. మీది అబద్ధం కాబట్టే మన దేశం దాటలేదు. ఇకపోతే ఇంకేమన్నా? క్రైస్తవ్యం హత్యలతో వ్యాప్తి చెందుతుందా? అరే, మీ దేవుళ్ళ ఫొటోస్ ఎప్పుడైనా ఒక్కసారి చూసావా? ఒక్కో దేవుడి చేతిలో 10 కత్తులు, ఆయుధాలు ఎందుకుంటాయి? మా క్రీస్తు వారి చేతిలో ఒక్క ఆయుధం కూడా ఎందుకు లేదో ఎప్పుడైనా ఆలోచించావా? ఇప్పుడు చెప్తున్నా విను. క్షమించమని చెప్పింది ఎవరు? హత్యా రాజకీయాలు చేసేది ఎవరు? నీ విజ్ఞతకే విడిచిపెడుతున్నాను. ఇకపోతే డిబేట్ చేస్తాకే రెడీ అన్నావు కదా. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా డిబేట్కి. అక్కడే తీద్దాం ఏవి భూత గ్రంథాలో, ఏవి నిజమైన గ్రంథాలో.
ఇంకేంట్రా అన్నావు? నీ సనాతన ధర్మం గురించి, నీ సనాతన ఆచారాల గురించి మాట్లాడితే ఈడ్చుకొచ్చి గుడ్డలోడదీసి తన్నుతావా? ఏ మిమ్మల్ని తన్నడం మాకు చేత కాదనుకుంటున్నావా ఏంటి? కానీ క్రైస్తవులు మంచివారు కాబట్టే మీ ఆటలు సాగుతున్నాయి. ఒక్కసారి ఎదురు తిరిగితే దావీదు గారు కత్తిపట్టి 10,000 మందిని శత్రువులను చీల్చి చండాలినట్టు వాక్యం అనే ఖడ్గంతో మీ నాలుక చీల్చడానికి సిద్ధమవుతారు. కానీ క్రైస్తవులకు క్రీస్తుకున్న ప్రేమ, జాలి, దయ అనే సాత్వికమైన మనస్సును ధరించారు కాబట్టే మీరెన్ని కారుకోతలు కూసినా క్షమిస్తూ వెళ్తున్నారు. కాబట్టి మీరు మీ నవరంధ్రాలు మూసుకొని మీ పని మీరు చూసుకోండి. అరే, పరమత సహనం నేర్పలేని మీ మతం ఏం మతం రా? ఉగ్రత నేర్పిన మీ దేవుళ్ళేం దేవుళ్ళరా? ఒక్కసారి క్రీస్తు ప్రేమను చూడండిరా, క్షమించే తత్వం నేర్చుకుంటారు. ఇకపోతే లలిత్, నువ్వన్నావే పువ్వులు పెట్టే ప్రతి స్త్రీ బజారు స్త్రీ అని షాలేం రాజు గారు అన్నారని, మరి పూలు పెట్టుకునే స్త్రీకి కామం పుడుతుంది అని నీ సనాతన గ్రంథం అంటుంది. మరి దానికేమంటావు? ఇకపోతే ఫైనల్గా ఇందాక నువ్వన్నావే మీ ధర్మం జోలికి, మీ ఆచారాల జోలికి వస్తే గొడ్డలోడదీసి తన్నుతాం అని. ఆ ధర్మం ఏంటో, ఆ ఆచారం ఏంటో ఒక్కసారి చూసి వీడియో ముగించుకోవచ్చే. శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణం శ్రీకృష్ణ జన్మకాండ ఉత్తర భాగం 131వ అధ్యాయంలో ఒకసారి సృష్టికాలమందు బ్రహ్మ అనంత మహేశ్వరులందరూ శ్వేతదీపమునకు జగత్తుత్పత్తి అయిన విష్ణువును చూచుటకు వెళ్ళిరి. పరస్పరము పలకరించుకొని అందరూ సభ మధ్యలో విభువు ముందు అందమైన సింహాసనములయందు కూర్చునిరి. విష్ణువు శరీరము నుండి పుట్టిన కమలతో సమాన కాంతి గల స్త్రీలు అచ్చట నాట్యము చేయుచుండిరి. విష్ణుగాథలను చక్కని స్వరముతో పాడుచుండిరి. వారి కఠినమైన పిరుదు భాగములను, కఠినమైన రొమ్ములను, చిరునవ్వు నవ్వుచున్న వారి ముఖపద్మములను చూచి మంచి కాముకుడు అయిన బ్రహ్మ తన మనస్సును అరికట్టుకొనలేకపోయెను. వెంటనే ఆ బ్రహ్మ వీర్యము పడిపోయినది. దానిని సిగ్గుతో ఆ విభువు బట్టతో కప్పెను. ఆ వీర్యము వస్త్రములతో కూడా కామతాపముతో బాగుగా తప్తమైనది. ఓ ద్విజ, సంగీతము ముగిసిన తర్వాత బ్రహ్మ ఆ వీర్యమును పాలసంద్రమందు వదిలెను. యారా లలిత్, ఇదేనారా నీ ధర్మం? ఇదేనా నీ ఆచారం? ఇలా నీ గ్రంథాల్లో ఉన్న గొబ్బు గురించి చెప్తే మమ్మల్ని గొడ్డలు ఉడదీసి తన్నుతావా? ఇలా వ్రాసిన మీ బేపనోళ్ళను తండ్రా ఫస్ట్. దాని గురించి క్రైస్తవులు పరిశుద్ధమైన బైబిల్ని పక్కన పెట్టి ప్రతి ఆదివారం చర్చిలో చెప్తారా వీటి గురించి? సిగ్గు శరం ఉండే మాట్లాడుతున్నావా సన్నాసి?